గుంటూరు బిఆర్ స్టేడియం ఎందుకు ఇలా అయింది? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కృష్ణ. సో డైలీ మేము ఈవినింగ్ మా ఫ్రెండ్స్తో కలిసి వాలీబాల్ ఆడుతూ ఉంటాం. సో బిఆర్ స్టేడియంలోనే మాకు ఒకప్పుడు వాలీబాల్ కోర్ట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ వాలీబాల్ కోర్టు పీకేశారు. మేము అసలు ఆడుకోవడానికి కోర్టు కూడా లేదు. మేమేదో ఫార్మాలిటీగా ఏదో అడిగితే బయట ఏదో కోర్టు ఏదో ఫార్మల్ చిన్న కోర్టు వేసి ఆ చిప్స్ మీద ఆడిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వేస్తే క్రికెట్ వాళ్ళకి అసలు గ్రౌండే లేదు. వాళ్ళందరూ వాకర్స్ నడిచే ప్లేస్లో ఆడుతున్నారు. అసలు ఎక్కడ పడితే అక్కడ ఆడుతున్నారు, పిల్లలకి గ్రౌండ్ లేక. ఎందుకు ఇలా అయింది అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. సో 3-4 ఇయర్స్ నుంచి అసలు గ్రౌండ్ పట్టించుకునే నాయకుడే లేడు. సో ఈ వీడియో త్వరగా ఎవరికైనా మన గుంటూరు వాళ్ళకన్నా షేర్ చేయండి. ఈ వీడియో చూస్తే ఎవరైనా రెస్పాండ్ అయ్యి బిఆర్ స్టేడియం డెవలప్ చేస్తే బాగుండిద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది కాదు, ఎవరికి పర్మిషన్ ఇవ్వడం లేదు. సో ఈ గ్రౌండ్ అక్కడ కనిపిస్తుంది చూసారా, అక్కడ ఈ ఏరియాలో మా వాలీబాల్ కోర్ట్ ఉండేది ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ముందు. ఇప్పుడు ఆ కోర్టు అది తీసేసి బయట పార్కింగ్ దగ్గర పెట్టారు. అసలు ఆడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. చిప్స్ మీద ఆడుకుంటున్నాము. చాలా ఇబ్బందికరంగా ఉంది ఫ్రెండ్స్.